హాయ్, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో అందరికీ కూడా నిండు శుభాభివందనాలు తెలియపరుస్తున్నానండి. అందరూ బాగున్నారని ఆశపడతా ఉన్నాం. మీ అందరి కొరకే మా అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ రోజున నాకు తెలిసి చాలామందికి సంతోషాన్ని కలిగించేటువంటి విషయం నేను చెప్పబోతున్నందు కొరకే నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మనకు తెలుసు, ఇజ్రాయిల్ యూదులు 2000 సంవత్సరాల నుండి ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి, ఎన్నో కళ్ళతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి 3వ యెరూషలేము దేవాలయం యొక్క ఆగమనం, 3వ యెరూషలేము యొక్క దేవాలయం యొక్క కట్టడం అనేటువంటి దానికి సమయం చాలా దగ్గరికి పడిపోయిందండి. చాలా దగ్గరలో ఉన్నాం. థర్డ్ టెంపుల్ని మనం అందరం కూడా చూసే అవకాశం చాలా దగ్గరలో ఉందని నేను ఎంతగానో నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే నేను చెప్పాలనుకున్నటువంటి విషయం కంటే కూడా ఒక విషయం తెలియజేసి ముందుకు వెళ్తానండి. చాలామంది అడిగారు నాకు రెగ్యులర్గా వచ్చేటువంటి మెసేజెస్లో కూడా, అన్న థర్డ్ టెంపుల్ అప్డేట్ ఏమన్నా ఉందా, 2025తోనే దాని గురించి మీరు మాట్లాడడం అనేటువంటిది మానేశారు, కాబట్టి దీని గురించి ఏమన్నా మీ వరకు వచ్చిన విషయాలు ఏమన్నా ఉంటే మాకు తెలియపరచండి అని అన్నప్పుడు, తప్పకుండా మాట్లాడే ఆ టైం వచ్చినప్పుడు మాట్లాడదామని నేనైతే వెయిట్ చేశాను. అన్నిటికంటే కూడా నేను ఆల్రెడీ రీసెంట్ వీడియోస్లో కూడా చెప్పానండి, వాళ్ళ పేర్లు అయితే నేను ప్రస్తావించాను, కానీ వాటి గురించి కొన్ని విషయాలు మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది అనేటువంటి ఒక సజెషన్ రావడం జరిగింది. వాటి గురించి నేను మాట్లాడట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయం ఏదో వారిని అగౌరవపరుస్తూ లేకపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి మాటని కాదని చేస్తున్నట్టుగా అనుకోవడానికి వీల్లేదు, కానీ నాకున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ జస్ట్ పాస్ చేస్తూ ఉన్నాను. అయితే నేను ఎప్పటి నుంచో కూడా చెప్తున్నాను, 3వ యెరూషలేము దేవాలయం అనేటువంటిది ఏదో సొలొమోను కాలంలో కట్టినట్టుగా, ఎజ్రా నెహెమియాలు రినోవేషన్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసినట్టుగా చాలా నెలలో చాలా సంవత్సరాలు పట్టేటువంటిది ఏం కాదండి. అది చాలా తక్కువ దినాల్లో పూర్తి అయిపోయేటువంటి కన్స్ట్రక్షన్. అది 3వ యెరూషలేము దేవాలయానికి కావలసినటువంటి సమస్త విధమైనటువంటి సామాగ్రి, ఉపకరణాలన్నీ కూడా వారి దగ్గర సిద్ధంగా ఉన్నాయి. అవి ఏమీ కొత్తగా తయారు చేయవలసిన అవసరం ఏమీ లేదు. గడిచినటువంటి ఒక 50-60 ఇయర్స్ నుంచి కూడా దీని మీద ప్రత్యేకమైన బృందం పనిచేస్తూ ఉంది. టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఆ గ్రౌండ్లో, ఆ ఏరియాలో దీని మీద ప్రత్యేకమైనటువంటి కొన్ని బృందాలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి దీపవృక్షం కావచ్చు, సముఖపు రొట్టెల బల్ల కావచ్చు, ఇలాంటి ఎన్నో విషయాలు, ఎన్నో ఉపకరణాలన్నీ కూడా వారి దగ్గర ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయనేటువంటి విషయం తెలియజేస్తాను. అలాగే మందిరానికి దారి, 3వ దేవాలయానికి దారి అనేటువంటి సైన్ బోర్డ్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా 2025లో మీ అందరితో కూడా నేను పంచుకోవడానికి నేనైతే ఇష్టపడ్డాను. అయితే ఈ మందిరానికి సంబంధించినటువంటి ఉపకరణాలన్నీ కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఆల్రెడీ వారు వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇప్పుడు కట్టడంలో అది ఎక్కడ ఆలస్యం జరుగుతుందంటే, అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి ఒత్తిడి, ప్రెజర్, ఇదంతటిని బట్టి కొంచెం వాళ్ళు ఆలోచిస్తున్నారనే విషయం కూడా చెప్పాను. అల్-అక్సా అనేటువంటి ఆ మాస్క్ దగ్గర ఇది రీకన్స్ట్రక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా మీ అందరితో నేను తెలియపరిచే ప్రయత్నం చేశాను. అయితే ఈ సైన్ బోర్డ్స్ అన్నీ కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషనే మీకు పెట్టాను. అలాగే మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎర్రని పెయ్యి బలి కూడా అది ప్రాక్టికల్ బలి అని మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా కొట్టివేస్తూ, అది ప్రాక్టికల్ బలి కాదండి, అది యాక్యురేట్ పెయ్యి అండి, ఆ పెయ్యి పేరు టెక్వా అండి, కావాలంటే అక్కడ ఉన్నటువంటి 5 ఎర్ర పెయ్యల్లో ఒక పెయ్యి కనబడదండి, అవసరమైతే వెళ్ళి అడగండి, అక్కడ టెక్వా ఉంది అంటే మీరు ఏం చేయమన్నా నేను చేస్తానండి అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరిచాను. కాబట్టి ఇదంతా మీకు తెలిసిందే. అయితే మళ్ళీ బలి ఇచ్చే అవకాశం లేదంటే ఇస్తారండి, ఎందుకంటే బలి అనేటువంటిది నార్మల్గా జరిగేటువంటిదే. అయితే పాత బూడిదకిని కొత్త బూడిదకిని కూడా కలపాలి, ఆల్రెడీ వారు అంతా కూడా సేకరించారు అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరిచాను. ఆల్రెడీ నాకు అక్కడ బలి జరిగినటువంటి ఆ సమయ సందర్భాల్లో ఆ ప్రదేశంలో ఎవరైతే ఉన్నారో వారితో నేను చాలా ప్రత్యేకంగా మాట్లాడడానికి దేవుడు కృపందించారు. వారితో నేను చాలాసేపు మాట్లాడాను. వారితో ఎప్పటికీ కూడా నా కన్వర్జేషన్స్, నాకు మధ్యన కమ్యూనికేషన్ కూడా దేవుడు ఉంచాడు. కాబట్టి వారు కూడా నాకు ప్రత్యేకంగా చాలా విషయాలు తెలియపరచడం జరిగింది. అన్నిటికీ మించి దానికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ ఎర్రపేయి జరిగిందని చూపడానికి కూడా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అన్నిటికీ మించి ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు నాతో మాట్లాడిన మాటలు, ఆ మెసేజెస్ కూడా నా దగ్గర ఉన్నాయి. వీలైతే ఒకటైతే నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేసినటువంటి ఆ మెసేజ్ ఎవరు పంపించారో చెప్తే చాలామందికి నమ్మడానికి కూడా చాలా సంవత్సరాలు పడుతుందేమో. కాబట్టి వారి పేరునైతే నేను ఇక్కడ డిస్క్రైబ్ చేయట్లేదు, కానీ
వారు పంపించినటువంటి మెసేజ్ అది. అలాంటి మెసేజెస్ చాలా ఉన్నాయి. అయితే బలి అయితే అయిపోయిందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తి అయిపోయిందండి. ఇంకా ఈ బలి కోసం 2000 సంవత్సరాల నుంచి ఎదురు చూశారండి. ఈ ఎర్రటి పెయ్యి కోసం 2000 సంవత్సరాలు కష్టపడ్డారు. వీరు కష్టపడ్డారు కనుక ఎర్ర పెయ్యి వీరికి లభించింది అనడానికి లేదు. దేవుడు చిత్తం జరిగేటువంటి సమయం ఆసన్నమైంది కనుక, ఆయన ఇవ్వాలనుకున్నటువంటి కాలం నెరవేరింది కనుక, ఆ దగ్గరికి వచ్చింది కనుక ఆ ఎర్ర పెయ్యి కూడా వీళ్ళకి అనుకూలంగా సమకూర్చబడింది. అయితే నాకు ఒక వీడియో కొంతమంది ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఒక వ్యక్తి నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒకరు నేను అడగడం కూడా జరిగింది. అది పేరు నేను చెప్పాలనుకోవట్లేదు. వారు చెప్పింది ఏంటంటే ఇది 100% యాక్యురేట్, ఇది 100% నిజం ఇది అని చెప్పడం కూడా. ఏంటి నేను అసలు చెప్పాలనుకుంటున్నటువంటిది ఏంటంటే, ఆల్రెడీ 3వ యెరూషలేము దేవాలయం యొక్క నిర్మాణ ప్లాన్ అంతా కూడా వారు సిద్ధం చేసేసుకున్నారు. ఆల్రెడీ 3వ యెరూషలేము దేవాలయానికి సంబంధించిన మోడల్ అన్నమాట. అంటే ఈ విధంగా కట్టాలి, ఈ కొలతల్లో కట్టాలి, ఈ స్థలం మేరకు మనం దీన్ని కట్టడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి 3rd జెరూసలేం టెంపుల్ యొక్క మోడల్ ఆల్రెడీ అక్కడ ప్రీ ప్లాన్గా వాళ్ళు చేస్తున్నారు కనుక మోడల్ అంతా కూడా ఆల్రెడీ రెడీ చేసుకున్నారు. అక్కడే చాలామంది యూదులు, చాలామంది పెద్ద పెద్ద రెబ్బైలు వీళ్ళందరూ కూడా అక్కడ ఆ ప్లేస్లో ఉండడం, దాన్ని ప్రత్యేకంగా పరిశీలించడం అంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఇల్లు కట్టాలి అంటే ప్లాన్ గీయాలండి. ఇప్పుడు మందిరం కట్టాలంటే ప్లాన్ గీయాలి. ఇంజనీర్ రావాలి, ఇలాగ బాత్రూమ్ ఇక్కడ వస్తుంది, కిచెన్ ఇక్కడ వస్తుంది, షింక్ ఇక్కడ వస్తుంది, హాల్ ఇక్కడ వస్తుంది, బెడ్రూమ్స్ ఇక్కడ వస్తాయి. ఈ విధమైనటువంటి ప్లాన్ అనేటువంటిది వేస్తారు. ఎప్పుడు వేస్తారంటే ఇంకా కట్టడానికి ఇంకా సమయం సమీపించింది, ఇంకా దగ్గరలో మనం కట్టాలనే ఆలోచన, కావలసిన డబ్బు అంతా ఉన్నప్పుడే ఇంజనీర్ వారు వచ్చి ప్లాన్ అనేటువంటిది గీసి మనకి ఇస్తారు. అది మళ్ళీ మన మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అది మనం అందించాలి. వాళ్ళు కూడా దాన్ని ఆమోదించే ప్రయత్నం చేస్తారు. సేమ్ అదే జరుగుతుందండి ఇక్కడ. 3rd జెరూసలేం టెంపుల్ యొక్క ప్లాన్ మోడల్ అంతా కూడా అక్కడ రెడీ చేసుకున్నారంటే దాని అర్థం ఏమంటారు? మీరు ఒకసారి ఆలోచించేయండి. మీరు ఏమనుకుంటున్నారో మా కమెంట్స్లో ఖచ్చితంగా తెలియజేస్తారని నేనైతే అనుకుంటా ఉన్నానండి. ఇది పేపర్లో గీసిన ప్లాన్ కాదండి. పేపర్ బేస్డ్ ప్లాన్ అయితే వాళ్ళ దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. అది కాదు, దాన్ని మార్పులు అన్నీ చేసుకుని వచ్చారు. కానీ వాస్తవానికి పర్ఫెక్ట్గా, ప్యూర్గా, జెన్యున్గా ఒక బేసిక్ అండ్ ఫిజికల్ మోడల్తో కూడినటువంటి 3rd టెంపుల్ మోడల్ని వాళ్ళు ఆల్రెడీ ఏర్పాటు చేయడం, అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి దాన్ని చూడడం, దాన్ని పరిశీలించడం, వారందరూ కూడా ఆనందించడం. దీన్ని బట్టి మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే, ఇంకా మా అనుకూల కాలం వచ్చింది, మేము అనుకున్నది జరిగించే సమయం వచ్చింది, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నూతన యెరూషలేము అనేటువంటి దేవాలయం కట్టేటువంటి అవకాశం దేవుడు అనుగ్రహించాడని చెప్పి అక్కడ ఉన్న వారందరూ కూడా చాలా ఆనందిస్తూ ఉన్నారు. పెద్దలు కూడా ఈ విషయాన్ని బట్టి ఎంతగానో హర్షిస్తూ ఉన్నారు. అయితే చాలామంది క్రైస్తవులు ఏమంటారంటే, మన శరీరమే దేవునికి దేవాలయంగా మార్చుకున్నాడు కదా, కాబట్టి 3వ దేవాలయంతో మనకు పని ఏముంటుంది? వాక్యం తెలియని వారు, బైబిల్ పట్ల అవగాహన లేని వారే 3వ దేవాలయం కోసం మాట్లాడుతూ ఉంటారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. వారు నేనేం అనాలనుకోవట్లేదు, కానీ మీరు అన్నది కరెక్టేనండి. ఇప్పుడు 3వ దేవాలయం అనేటువంటిది యూదులకండి, క్రైస్తవులు కాదు. క్రైస్తవులు ఆల్రెడీ శరీరానుసారంగా దేవాలయాలుగా మార్చుకున్నారు. ఇప్పుడు యూదులు ఇంకా కూడా శరీరమే దేవునికి దేవాలయం అయినటువంటి ఒక విధానానికి, ఒక ఆలోచనకి ఇంకా వారు రాలేదు కనుక, వారు ఇంకనూ కూడా భౌతిక సంబంధమైనటువంటి దేవాలయ నిర్మాణం కొరకే వాళ్ళు ఎదురు చూస్తున్నారు కనుక, క్రీస్తును సొంత రక్షకునిగా వారు ఇంకనూ కూడా అంగీకరించలేదు కనుక, వాళ్ళ మతపరమైనటువంటి సిద్ధాంతాల్లో, నమ్మకాల్లోనే వెళ్తా ఉన్నారు కనుక వారికి సంబంధించిన మాట. అయితే వారికి సంబంధించిన మాట మనకేం పని ఉంటుందని మీరు అనుకోవచ్చేమో. మనకు ఖచ్చితంగా పని ఉంటుందండి. ఎందుకంటే దానియేలు సెలవిస్తూ ఉంది, ప్రకటన గ్రంథం కూడా సెలవిస్తూ ఉంది, అలాగే తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో కూడా రాయబడిన మాట, చాలా విషయాల్లో, చాలా గ్రంథాల్లో రాయబడిన మాట ఏంటంటే 3rd టెంపుల్ అనేటువంటిది అంత్యకాల సూచన. ఇంతకీ వాళ్ళు 3rd టెంపుల్ ఎవరి కోసం కడుతున్నారో తెలుసా? ఇంతకీ వాళ్ళు అనుకున్నది ఏంటంటే మెస్సయ్య వచ్చి ఇది ప్రారంభిస్తారని వాళ్ళు అనుకుంటా ఉంటారు. మా యొక్క ఆరాధనా క్రమం, బలి నైవేద్యాలన్నీ కూడా ఇక్కడి నుంచి మళ్ళీ 2000 సంవత్సరాల నుంచి ఆగిపోయినాయి అన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభించబోతున్నాం అని ఆనందంలో వాళ్ళు ఉన్నారు. కానీ వీరికి తెలియకుండా ఆ 3వ దేవాలయాన్ని ఎవరి కోసం కడుతున్నారంటే క్రీస్తు విరోధి కోసం, యాంటీ క్రైస్ట్ కోసం వారు ఆ దేవాలయాన్ని కట్టబోతా ఉన్నారు. ఎందుకనంటే ఇంతకీ దేవాలయం అంతా కూడా కట్టబడిన తర్వాత, వీడు సంపూర్ణ మద్దతు ఇచ్చిన తర్వాత, ఆ దేవాలయం కట్టేటువంటి విషయంలో వచ్చేటువంటి ఒత్తిడి, గొడవల నుంచి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి సపోర్ట్ వీళ్ళకి ఇవ్వడాన్ని బట్టి వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తిని ఎంతగానో నమ్ముతారు. కానీ ఒకానొక సందర్భానికి వచ్చేటప్పటికి ఈ వ్యక్తే వచ్చి ఆ దేవాలయంలో కూర్చుంటాడు. దేవాలయంలో ఎవరో కూర్చోవడానికి వీల్లేదు, కానీ ఈ నిషిద్ధమైనటువంటి వస్తువుని తీసుకొని పిచ్చి అక్కడ పెట్టి అక్కడ కూర్చోబెడతాడు. కాబట్టి యూదులకు తెలియని విషయం ఏంటంటే, అక్కడ మేము 3వ దేవాలయం కట్టబోతున్నాం, బలిని, నైవేద్యాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించబోతున్నాం, 2000 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ తిరిగి మేము
మొదలు పెట్టబోతున్నాం అనే ఆనందంలో ఉన్నారు, కానీ వారు అంత్యకాలంలో ఉన్నారని, ఇది గొడ్డు కాలం అని, భయంకరమైనటువంటి శ్రమ దినాల్లో చాలా దగ్గరలో ఉన్నాయనేటువంటి విషయం ఇంకా కూడా యూదులు తెలుసుకోలేకపోతున్నారండి. కాబట్టి థర్డ్ టెంపుల్ కేవలం ఆ ఫాల్స్ మెస్సయ్య, క్రీస్తు విరోధి కొరకు కడతన్నట్టుగానే వాక్యం సెలవిస్తూ ఉంది కనుక. కాబట్టి ఇదంతా కూడా, ఈ ప్లాన్ అంతా కూడా లేనిదైతే కాదండి, 100% కూడా యాక్యురేట్ మోడల్ అది అదేమి కూడా పేపర్ బేస్డ్ కూడా కాదు, అది ఫిజికల్ ఫామ్లో దాని అంతా రెడీ చేసి పెట్టుకున్నారు కనుక చాలా దగ్గరలో ఉన్నారండి. ఆల్రెడీ టెంపుల్ మౌంట్ కూడా నిన్న మొన్నటి వరకు కూడా యూదులు వస్తే ముస్లిమ్స్ ఆగిపోవడం, ముస్లిమ్స్ వస్తే యూదులు ఆగిపోవడం, అలాగే సంపూర్ణమైనటువంటి అవకాశం, సంపూర్ణమైనటువంటి వీలు వారికి అక్కడ ఉండేది కాదు. కానీ ఇప్పుడు టెంపుల్ మౌంట్ దగ్గరికి వెళ్తే యూదులందరూ కూడా అతి ఉత్సాహంతో, అత్యానందం, వాళ్ళు కేరింతలు కొడతా ఉన్నారు, ఆనందిస్తున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఫుల్ పర్మిషన్ కూడా వచ్చేసింది అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఒక మాట నమ్ముతారని నమ్మరో, నేను ఎన్నో నెలల నుంచి, సంవత్సరాల నుంచి ఈ మాట చెప్తున్నాను. అది నేను చెప్పడంతో పాటుగా యూదులు కూడా రీసెంట్గా మాట్లాడిన మాట ఏంటంటే, మాకు ఈనాటి కోరేష్ ఎవరన్నా ఉన్నారంటే ట్రంప్ గారే అని చెప్పి యూదులు ఒక నాణాన్ని ముద్రించారండి. యూదులు ఒక నాణాన్ని ముద్రించారు. నాణానికి ఒకవైపు ఏమో ఆనాటి కాలంలో యూదులకి మళ్ళీ తిరిగి రెండవ దేవాలయం కట్టుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కోరేష్ గారి యొక్క ఫేస్ని అక్కడ పెడితే, ఆ నాణానికి మరొక వైపు మాత్రం ట్రంప్ గారి యొక్క ఫేస్ని అక్కడ వాళ్ళు ప్రింట్ చేశారు. నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. ఎందుకంటే వాళ్ళంత నమ్మకంగా ఉన్నారు. ట్రంప్ సమక్షంలోనే, ట్రంప్ అధికారంలోనే, ట్రంప్ మూలంగానే థర్డ్ టెంపుల్ అనేటువంటిది మేము కట్టబోతున్నాం అనేటువంటి నమ్మకంతో పాటుగా వాళ్ళు బహిరంగంగా నాణాన్ని కూడా విడుదల చేశారంటే ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎంత భయంకరమైనటువంటి ఆఖరి దినాలకు వచ్చేసాం. చివరి దినాల్లో ఉన్నామండి. నేనే కదండి, బిల్లీ గ్రహం గారు తెలుసు కదండి, ఆయన తెలియని వారు అంటూ కూడా ప్రపంచంలో ఎవరూ లేరు కదండి. ప్రపంచం అంతటికీ కూడా మహా గొప్ప సువార్థికుడిగా వాడబడినటువంటి మహా గొప్ప సాక్షి. వారి యొక్క కుమారుడు కూడా రీసెంట్గా 2 days క్రితం అమెరికన్ సిటిజన్స్ అందరికీ కూడా బహిరంగంగా వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా భయంకరమైనటువంటి పాపంలో మునిగిపోయింది, అన్నిటికంటే కూడా యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చేటువంటి కాలం సమీపించింది, అమెరికా అది గ్రహించట్లేదు, వారి యొక్క మనోనేత్రాలు ముయ్యబడ్డాయి కనుక వారు గ్రహించలేకపోతున్నారు అని చెప్పి బిల్లీ గ్రహం గారి యొక్క కుమారుడు కూడా బహిరంగంగా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ చాలా దగ్గరలో ఉందని ఆ పాస్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి నేనేదో మాట్లాడుతున్నాను కాదండి, మనం చివరి దినాల్లో ఉన్నామండి, అంత్య దినాల్లో ఉన్నాం. రాని ఉన్నవాడు ఆలస్యం చేయక త్వరగా రాబోతూ ఉన్నాడు కనుక మనం సిద్ధపడాలి. ఎప్పటికైనా ఆలస్యం చేసింది చాలు. ఎప్పటికైనా మనం అందరూ కూడా దేవుని కొరకు కట్టబడాలి, మార్పు పొందాలి, రూపాంతర అనుభవాల్లోకి రావాలనే ఉద్దేశంతోనే నా యొక్క ప్రయత్నం తప్ప, లేకపోతే ఇంత రిస్క్ చేసి చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కూడా బయట పెడుతూ నాకు ఛానల్స్కి ఇదంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తాయని తెలుసు కూడా ఇంత ధైర్యంగా వీటన్నిటిని కూడా ఇక్కడ యాడ్ చేసి మాట్లాడుతున్నానంటే కేవలం అనేక మందిని సిద్ధపరచాలనే ఏకైక ప్రయత్నం, ఏకైక ఆశ తప్ప మరొకటి లేదండి. దయించి గమనించండి. ఇక్కడ ట్రంప్ సమక్షంలో థర్డ్ టెంపుల్ కడతామని ఆల్రెడీ పబ్లిక్గా లైవ్లో వాళ్ళు అనౌన్స్ చేశారు. దానికంటే ముందుగా నాణం మీద ట్రంప్ కోరేష్ కలిపినటువంటి నాణ్యాన్ని కూడా వాళ్ళు విడుదల చేశారు. కానీ ట్రంప్ గారు ఆల్రెడీ అరబ్ కంట్రీస్ అన్నిటితో కూడా డీల్ కుదిర్చారనే విషయం కూడా మీకు తెలియజేశాను. అక్కడ వాళ్ళు నియోమ్ సిటీ కట్టడం కావచ్చు, ఇక్కడ గాజాలో గాజా సిటీ వాళ్ళు రీకన్స్ట్రక్షన్ చేయడం కావచ్చు, దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధ ఎవరో కూడా నేను చెప్పాను. ఎవరంటే జారెడ్ కుష్నర్. ఈ కుష్నర్ యొక్క సమక్షంలో ఇదంతా కూడా జరుగుతుందండి. నేను మొన్న కూడా చెప్పింది ఏంటంటే, అమెరికా ప్రభుత్వం అనకండి, అమెరికా ప్రభుత్వాన్ని నడిపించేటువంటిది కూడా వెనకాల ఒక శక్తి ఉంది, వెనకాల ఒక పెద్ద ఫెలోషిప్ ఉంది. చాలా పెద్ద వాళ్ళు, మామూలు వారైతే కాదండి, అంత పెద్దవాళ్ళు ఉన్నారు. చార్లీ కర్క్ విషయంలో కూడా చూసారా ఎంత చాకచక్యంగా ఆ వ్యక్తిని లేపేశారో, మొత్తం అంతా కూడా సమాధి చేశారు. ఇంకా ఆ వ్యక్తి యొక్క ప్రస్తావన కూడా రానివ్వట్లేదు. ఒకవేళ చార్లీ కర్క్ అనేటువంటి వ్యక్తి కానీ ఇప్పుడుంటుంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడడం కరెక్టే, లాస్ట్లో అలా మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ ఎప్స్టీన్ ఫైల్స్లో కావచ్చు, ట్రంప్ గారి విషయంలో కావచ్చు, ఆయన కూడా చాలా వ్యతిరేకమైన స్పందన చేసే కూడా అవకాశం ఉంది. ఏదైనా సరే దేవుడికి తెలియాలి ఏం జరిగింది అనేటువంటిది. కానీ కుష్నర్ మాత్రం చాలా అద్భుతమైనటువంటి పాత్ర వెనకాల నుండి జరిగిస్తున్నారు, పోషిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది లేని వార్త అయితే కాదండి, ఉన్నటువంటిదే. ఇది మోడల్ అయితే మాత్రం సర్క్యులేట్ అవుతూ ఉంది, బయటికి రావడం జరిగింది. వాళ్ళు అయితే మాత్రం సిద్ధంగానే ఉన్నారు. ఇది ఎప్పుడైనా సరే బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కనుక మనం అందరం కూడా యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థించవలసిన అవసరం ఉందని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది కనుక యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు అని చెప్పే వాక్యంలో కూడా చాలా స్పష్టమైన రీతిలో రాయబడింది కనుక వారి యొక్క క్షేమం కొరకు 3 యెరూషలేము యొక్క నిర్మాణం కట్టడం కొరకు ఎంత ప్రార్థన చేయాలనేది నాకు తెలియదు, కానీ వారు మనోనేత్రాలు తెరవబడాలనేటువంటి కారణంతో మాత్రం మనం తీవ్రమైన ప్రార్థన చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి నేనైతే
చెప్పగలుగుతా ఉన్నానండి. కాబట్టి ప్రార్థించండి, వారి క్షేమం కొరకు సిద్ధపడండి, అనేక మందిని సిద్ధపరచండి, అనేక మంది నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడానికి కూడా మీ వంతు ప్రయత్నాలు మీరు అందరూ కూడా చేయాల్సిందిగా నేను కోరుతాను. అనేక మందికి షేర్ చేయండి, వీలైతే తప్పకుండా లైక్ కూడా చేయండి. ఇంకా అనేక విషయాలతో మీ అందరితో ముందు ముందు రోజుల్లో రావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. అమీన్, అమీన్, అమీన్.